బైబిల్ ఉన్నవాళ్ళు బైబిల్ తెరవండి. జాగ్రత్తగా ప్రభు యొక్క మాటలు వినండి, దీవించబడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం దగ్గర నుండి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 1వ వచనం దగ్గర నుండి అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. యోదా తామారునందు పేరేసును జరహును కనెను. పేరేసు ఎస్రోనును కనెను, ఎస్రోను ఆరామును కనెను. ఆరాము అమినాదాబును కనెను, అమినాదాబు నైసోనును కనెను. నైసోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను. బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను. యెషయి నుజవెతునందు దావీదును కనెను. జాగ్రత్తగా వినాలి. ఈ మాటలు ధ్యానం చేస్తూ మనం ఓబేదు యెషయిని కనెను అనే భాగం దగ్గరికి వచ్చి రాత్రి వేళ వరకు యెషయ వివాహం చేసుకున్నాడు నూజేబెతు అనే ఆమెనని చెప్పాను. ఆమెకు 8 మంది పిల్లలు, మగ పిల్లలు, 2 ఆడపిల్లలు అని చెప్పాను. వారి వివాహ వ్యవస్థలో వచ్చిన మార్పులు చేర్పులు కూడా మీకు చెప్పడం జరిగింది. ఈరోజు ఈ యెషయ ముద్దు నుండి చిగురు పుట్టింది అనే విషయాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా దేవుని యొక్క మాటల్ని లక్ష్య పెట్టండి. కాస్త నేను మిమ్మల్ని మరలా కొంచెం ముందుకు తీసుకువెళ్తున్నాను. దేవుడు ఆదిలో సృష్టిని తయారు చేసిన తర్వాత, మానవ జాతిని సృష్టించిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే, సర్పంతో మాట్లాడుతూ నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరము కలుగునని దేవుడు ఆదిలోనే మాట్లాడారు. ఆదిలో నుండే స్త్రీ సంతానం రావాలి అని బైబిల్ చెబుతుంది. స్త్రీ సంతానం పురుషుని సహాయం లేకుండా స్త్రీ సంతానముగా వచ్చింది ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే తప్ప ఇక భూమి మీద ఎవరు లేరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడని గలతీ పత్రికలో చెప్తారు. ఈ జనరేషన్ పెరుగుతూ కాస్త ముందుకి డెవలప్ అవుతున్న రోజుల్లో మనుషులందరూ ఇష్టానుసారంగా దేవుని యొక్క మాటని లక్ష్య పెట్టకుండా ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ, ఇష్టానుసారమైన నడకలు నడుస్తూ, ఇష్టానుసారమైన పద్ధతుల్లో ఉన్నప్పుడు దేవుడు మనసులో నొచ్చుకున్నాడు, నేను ఎందుకు వీళ్ళని సృష్టించాలని. అప్పుడు జనాభా వైపు చూసినప్పుడు ఒక వ్యక్తి కనబడ్డాడు. ఆ వ్యక్తి పేరు నోవాహు. ఆయన నీతిమంతుడుగా కనబడ్డాడు. దేవుడు ఏం చేశాడంటే నోవాహుని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకొని నోవాహు జనరేషన్లో నుండి 3 కుమారులు ఉంటే వారిలో ఒక కుమారుని ఎన్నుకున్నాడు, షేము అనే వ్యక్తిని. ఈ షేములో నుండి వచ్చిన పిల్లల్లో 9వ తరం వాడైన అబ్రహాముని ఎన్నుకున్నాడు దేవుడు. ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిని 2 మాటల్లో తేలగొట్టుకుంటున్నాం. చదివితే 2 మాటలే. అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిని మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక్క మాటలో తేలిపోతుంది. దాని ముందున్న హిస్టరీ ఏంటంటే, నోవాహు కుమారుడైన షేములో నుండి 9వ తరం వాడైన అబ్రహాం వచ్చాడు. అబ్రహాము దగ్గర నుండి మరలా దావీదు గారి దగ్గరికి వెళ్ళే తలకి కొన్ని తరాలు గడిచినాయి. ఆ తరాలు అనేది మనం చెప్పుకుంటున్నాం.
అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళని. ఇప్పుడు అబ్రహాము గురించి మాట్లాడుకుంటూ అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబుని కనెను, యాకోబు 12 మంది కుమారులు కన్నాడు, వాళ్ళలో దేవుడు యోధాను ఏర్పాటు చేసుకున్నాడు. యోధా తామారు నందు పేరేసును కనెను, పేరేసు జెరహును కనెను, పేరేసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమినాదాబును కనెను, అమినాదాబు నైసోనును కనెను, నైసోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు. అంటే ఒక మాటలో మనం తేలగొట్టుకొని మనం వెళ్ళటంలో వాక్యాన్ని ఒక్కొక్కరి గురించి వివరించుకుంటూ నేను వస్తున్నాను, ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ వస్తున్నాను. కాబట్టి వినే బిడ్డలు జాగ్రత్తగా వాక్యాన్ని వినండి, ఆ మేలు పొందడానికి ప్రయత్నం చేయండి. ఈ రాత్రి వేళ యెషయా యొక్క మరి పుట్టుక గురించి, ఆయన వివాహం గురించి, ఆయనకి ఎంతమంది పిల్లలు పుట్టారో, ఆయన వివాహ వ్యవస్థలో ఏమేమి పరిస్థితులు జరిగినాయి, ఆయన పుట్టిన బిడ్డల్లో దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో రాత్రి వేళ చెప్పి ముగించాను. ఈ రోజున అదే యెషయా మొద్దు నుండి చిగురు పుట్టిందని, ఈ యెషయాలో నుండి దావీదులో నుండి యేసుక్రీస్తు వంశావళి రావాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు ఏం చేశాడంటే యెషయాకు పుట్టిన కుమారుడైన దావీదు గారితో ఒక వాగ్దానం చేశాడు. జాగ్రత్తగా వినాలి. యెషయా గారికి పుట్టిన కుమారుడైన దావీదుతో ఒక వాగ్దానం చేశాడు. ఏ వాగ్దానం చేశాడంటే, నా కుమారుడా, ఇజ్రాయేలు మీద రాజుగా ఉండటానికి మొదట నేను సౌలుని ఎన్నుకున్నాను. సౌలు ద్వారా నా ఆలోచన నెరవేర్చాలనుకున్నాను, కానీ సౌలు నా మాట వినలా. నా ఆలోచనని సౌలులో నుండి నెరవేర్చాలనుకున్నాను, కానీ సౌలు నా మాట వినలేదు, నా మాటకు లోబడలేదు, నా మాటకు విధేయుడు కాలేదు. కాబట్టి నా మాట వినలేదు కనుక మరి నేను నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాను. నీలో నుండి వచ్చే పిల్లల్లో నా సింహాసనాన్ని తరతరములు 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 నా సింహాసనం ఉండేటట్లుగా చేస్తానని దావీదుతో దేవుడు ప్రామిస్ చేశాడు. ఇంతవరకు అర్థమైందా? యెషయాకు పుట్టిన కుమారుడైన దావీదుతో ప్రామిస్ చేశాడు, ప్రమాణం చేశాడు. దేవుడు ప్రమాణం చేస్తే మాట, మనిషి ప్రమాణం చేస్తే మాట తప్పుతారు. 3వ సంవత్సరానికి కాపురాలు మరి పెటాకులు అయిపోతాయి కొందరు కాపురాలు. మనిషి ప్రమాణం చేస్తే మాట తప్పేస్తారు. దేవుడు నీతో ఒక ప్రమాణం చేస్తే ఆయన మాట తప్పేవాడు కాడు. ఇప్పుడు యెషయా మొద్దులో నుండి చిగురు వస్తుంది అన్నాడు. యెషయా యొక్క ఆ యొక్క వంశపు వృక్షములో నుండి, యెషయా అనే వంశపు వృక్షములో నుండి చిగురు రావాలి. కానీ ఏమైపోయిందంటే యెషయా వంశపు వృక్షము మొద్దైపోయింది. మొద్దంటే దాని అర్థమైంది, చెట్టు వేరు. మొద్దంటే ఏంది? భూమిలో ఉండేది. యెషయా వంశపు వృక్షం చెట్టుగా ఉండాల్సిన ఆ చెట్టు మొద్దైపోయింది, అంటే కొట్టివేయబడింది. ఎందుకు కొట్టివేయబడిందో మీకు చాలా విషయాలు చెబితే అర్థం కాదు కనుక తక్కువలో చెబుతాను, అర్థం చేసుకోండి. యెషయా వంశపు వృక్షం. ఒకసారి నీకు అర్థమయ్యేంత వరకు మీ తాత దగ్గరికి వెళ్ళు. మీ తాత కూడా నాన్న తెలిస్తే ఆ నాన్న దగ్గరికి వెళ్ళు. అంటే మీ తాత కూడా నాన్న ఏమవుతాడు? మీ తాత వాళ్ళ నాన్న ఏమవుతాడు? మొత్తాత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళు. మొత్తాత వాళ్ళ నాన్న ఏమవుతాడు? ఇక మొత్తాత వాళ్ళ నానిక ఇక అంతవరకు. ఒకవేళ అక్కడి నుండి వంశపు వృక్షం తీసుకురండి. మొత్తాత వంశపు వృక్షం దగ్గర నుండి మీ తాత వాళ్ళకి, మొత్తాతకి ఎంతమంది పిల్లలు పుట్టారు, ఆడపిల్లల యొక్క మరి ఎంతవరకు పెరిగింది, ఆడపిల్లల్లో మీ తాతకి ఎంతమంది పిల్లలు పుట్టారు,
వాళ్ళ వంశవృక్షం ఎంతవరకు పెరిగింది, మీ తాతకి పుట్టిన మీ నాన్నగారు ఎంతవరకు ఆయన వంశవృక్షం పెరిగిందో చూసుకుంటూ వెళ్తే ఒక చోట వంశవృక్షం అంట నరకబడిపోయింది, కట్ అయిపోయింది. అసలుకి వంశవృక్షం నరకబడిపోయింది. వంశపు వృక్షం అనే ఆ చెట్టు ఫలించాలి, కానీ ఏమైపోయిందంటే ఈ వృక్షం నరకబడింది. కానీ దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు అది చెప్తాను. ఏ వాగ్దానం చేస్తున్నాడంటే యెష్షయి మొద్దు నుండి చిగురు అనేది పుట్టింది. ఎందుకు నరకబడిందో ఆ విషయాలు చెప్తాను, జాగ్రత్తగా మీరు వినాలి. బైబిల్లో యెషయా అనే వ్యక్తి ఉన్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. ఉజ్జియా యోతాము, ఆహాజు హిజ్కియాను, యోదా రాజుల దినములలో యోదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు ఈ యెషయా వేరెండో, ఈయన ప్రవక్త, వాళ్ళ నాన్న పేరు ఆమోజు. నేను చెప్పే యెషయి ఈయనేమన్నా ఓబేదు గారు కుమారుడు. ఎవరు కుమారుడు? ఓబేదు గారు కుమారుడు యెషయి. యెషయ్యా ఆమోసు కుమారుడు. యెషయ్యా ప్రవక్తల్లో పెద్ద ప్రవక్త యెషయ్యా. యెషయి ఓబేదు గారు కుమారుడు. ఇప్పుడు ఈ యెషయి గురించి జాగ్రత్తగా వినాలి. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం. యెషయా చెబుతున్నాడు, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును. దేవుడు ఎంత ప్లాన్ చేసుకుంటా వస్తున్నాడు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావడానికి. ఆయన ఎంత ప్రణాళిక చేసుకుంటూ వస్తున్నాడో, ఆ ప్రణాళికలో సౌలు నిలబడ్డా, ఆ ప్రణాళికలో యెషయి కుమారుడైన దావీదు నిలబడ్డాడు. దేవుని ప్రణాళికలో కొంతమంది ఉంటారు, ఆ ప్రణాళికలో ఉన్న వారిలో నుండి యేసు ప్రభు యొక్క వంశావళి ఎలాగైనా బయటికి రావాలి. యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టాలంటే ఈ మాట ఆదిలోనే దేవుడు ఆదాము అవ్వలు ఉన్న కాలంలోనే దేవుడు చెప్పాడు, నీ సాతానుతో నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగును. అంటే స్త్రీ సంతానం యేసు ప్రభు. యేసు ప్రభు గురించి ఆది కాండంలోనే ఆదాము దగ్గరే ప్రారంభమైంది. ఆదాములో నుండి వచ్చిన పిల్లల్లో షేతు అనేవాడు విశ్వాస ప్రారంభం. ఆదాము పిల్లల్లో నుండి కొంతమంది పిల్లలు ప్రార్థన చేసుకుంటూ వచ్చారు. వారి పిల్లల్లో నుండి వచ్చిన వాడు నోవాహు. నోవాహు పిల్లల్లో నుండి వచ్చిన వారిలో నుండి షేము ఎన్నుకున్నాడు. షేములో నుండి వచ్చిన 9వ తరం వాడైన అబ్రహాముని ఎన్నుకున్నాడు. అబ్రహాములో నుండి వచ్చిన పిల్లల్లో నుండి ఇప్పుడు యెషయి. ఇప్పుడు యెషయి ఏమయ్యాడంటే ఒక ముద్దు అయిపోయాడు. ఆ ముద్దులో నుండి ఎలా అయినా చిగురు రావాలి. యెషయిలో నుండి వచ్చిన పిల్లలు ఎవరు? జాగ్రత్తగా వినండి, ఏమి కన్ఫ్యూజన్ కాబాకండి. మీ మైండ్ పెట్టి జాగ్రత్తగా వినండి, అమాయకంగా ఉండకుండా జాగ్రత్తగా వినండి. యెషయికి దావీదు పుట్టాడా? దావీదు కంటే ముందుగా ఇజ్రాయెల్ ప్రజలకు రాజు సౌలు ఉన్నాడు. తర్వాత రెండో రాజు దావీదు కుమారుడైన సొలొమోను. ఈ ముగ్గురు రాజులు 12 గోత్రాల వారిని 120 సంవత్సరాలు పరిపాలన చేశారు. 12 గోత్రాల ఇజ్రాయెల్ ప్రజల్ని సౌలు గారు కానీ 40 సంవత్సరాలు, దావీదు గారు 41 సంవత్సరాలు, దావీదు గారికి పుట్టిన కుమారుడైన సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన జరిగింది. 120 సంవత్సరాల కాలం పోయిన తర్వాత దావీదుకు పుట్టిన కుమారుడైన సొలొమోను ఉన్నాడే, ఆ సొలొమోనుకు ఒక కుమారుడు పుట్టాడు, రెహబాము.
వీరికి మాటలు సరిగా ఉండవు, మాటలు అద్దు పొద్దు లేని మాటలు మాట్లాడతాడు. కొంతమంది వయసు పెరిగినా మాట్లాడటం కుదరదు, అద్దు పొద్దు లేని మాటలు మాట్లాడతాడు. ఎవరో సొలొమోను కుమారుడు రెహబాము అనేవాడు మా బాబు నడుము కంటే, మా నాన్నగారు నడుము కంటే నా చిటికి వేలు చాలా గొప్పదన్నాడు. వరి బాబు నువ్వు మామూలుడు కాదు, ఇంద్రజిత్తు, నువ్వు ఇంద్రజిత్తు కాబట్టి నీ పాలన కింద మేముండము అని ఆ రోజున ఏమయ్యారంటే రెహబాము టైంకి వచ్చేసరికి 12 గోత్రాల పరిపాలన కలిసి ఉండకుండా 10 గోత్రాల ఇశ్రాయేలు ప్రజలు వేరైపోయారు. 2 గోత్రాల వారికి ఈ రాజు అయ్యాడు. యోధా గోత్రానికి, బెన్యామీను గోత్రానికి ఈ రెహబాము రాజు అయ్యాడు. సింపుల్గా అర్థం చేసుకోండి, రెహబాము రాజు అయ్యాడు. దేవుడు ఏ గోత్రంలో నుండి వస్తానన్నాడు? యోధాలో నుండి వస్తానన్నాడు. వినండి, యోధ ఎవరబ్బాయి? యోధ ఎవరు కొడుకు? యాకోబు కొడుకు. యాకోబు 12 మంది పిల్లలు ఉన్నారు. ఈ 12 మంది పిల్లల్ని యాకోబు దీవించాడు. ఒరే పెద్దోడా, నీవు నా మంచాన్ని పాడు చేసేవరా రోత ముఖమోడా అని ఆయన ఒక విధంగా దీవించాడు. తర్వాత ఇంకొక విధంగా యోధాను మాత్రం ఏమని దీవించాడంటే రాజదండం నీలో నుండి వచ్చును అని దీవించాడు. దేవునికి స్తోత్రం. యాకోబు తనకు పుట్టిన 12 మంది పిల్లల్లో ఆ 12 మంది పిల్లల్లో యోధాను ఏమని దీవించాడంటే రాజదండము నీలో నుండి వచ్చును, నీ తండ్రి కుమారుల్ని ఎదురు సాగిల పడతారు. యాకోబుతో దేవుడు ప్రేరేపణ దయచేసి జరగబోయే రోజుల్లో, రాబోయే దినాలలో ఏమి జరగబోతుందో యాకోబు అని ఈ వ్యక్తి ప్రవచిస్తున్నాడు. ఏమని ప్రవచిస్తున్నాడంటే యోధా నీలో నుండి రాజదండం వచ్చిందని. రైట్, ఇంతవరకు మీకు అర్థమైపోయింది. యాకోబులో నుండి యోధా, యోధాలో నుండి పేరేసు, పేరేసులో నుండి ఎస్రోము, ఎస్రోములో నుండి ఆరాము, ఆరాములో నుండి అమినాదాబు, అమినాదాబులో నుండి నైసోను, నైసోను నుండి సల్మాను, సల్మానులో నుండి బోయాజు, బోయాజులో నుండి ఓబేదు, ఓబేదులో నుండి యెషయా. రైట్, మరలా ఎందుకు నేను జ్ఞాపకం చేస్తానంటే నీకు వాక్యం అర్థమై మోసుకొని వెళ్ళాలా. అర్థం కానట్టుకు వెళ్ళకూడదు, నువ్వు అర్థం కానట్టు వెళ్ళకూడదు. నేను చెప్పేది అర్థం కాకపోతే నీకు లోపలికి ఏడా అర్థం కాదు. ఎంత క్లియర్గా నేను చెప్పేది నీకు అర్థం కాకపోతే నీకు ఎక్కడికి వెళ్ళినా అర్థం కాదు, తలకొక్కుని వెళ్ళిపోవడం, జీవితాంతం నీకు వాక్యం అర్థం కాదు. అందువల్ల ఇప్పుడు యెషయా ముద్దేమైపోయిందంటే చిగురైంది. ఆ యెషయా ముద్దైపోయాడు. ఎలా ముద్దైపోయాడు? యెషయాలో నుండి దావీదు వచ్చాడు, దావీదులో నుండి సొలొమోను వచ్చారు. ఇవన్నీ మీకు చెప్పాలా? ఇవన్నీ ఇప్పుడు చెప్పను. మన సజీవులు లెక్కలో ఉంటే వచ్చే సంవత్సరం చెప్పుకుందాం. ఎంతవరకు మీరు జాగ్రత్తగా వింటే దావీదు దాకా వినండి. దావీదులో నుండి సొలొమోను, సొలొమోను నుండి రెహబాము, ఇవన్నీ తర్వాత చెప్పుకుందాం. ఈ ఎంతవరకు దావీదు వరకు పులుస్తాము, అక్కడ నుండి తర్వాత చెప్పుకుందాం. దేవుని చిత్తమైతే దేవుని ప్రేరేపణిస్తే కొన్ని చెప్తారు. ఇప్పుడు జరిగే విషయం ఏంటంటే యెషయాకి దావీదు అని ఆయన పుట్టాడు, దావీదుకి సొలొమోను పుట్టాడు, సొలొమోనుకి రెహబాము పుట్టాడు. రెహబాము కాలంలో రాజ్యము 2 మొక్కలు అయిపోయిందని చెప్పాను. ఒకటి యోధా రాజ్యము, 2 ఇజ్రాయేల్ రాజ్యం. ఇజ్రాయేల్ రాజ్యము 10 గోత్రాలు, యోధా రాజ్యము 2 గోత్రాలు. ఈ 10 గోత్రాల వారిని 19 మంది రాజులు పరిపాలన చేశారు. ఈ 10 గోత్రాల ప్రజల్ని 19 మంది రాజులు పరిపాలన చేశారు. ఈ 20 గోత్రాల వారిని 20 మంది రాజులు పరిపాలన చేశారు. 2 గోత్రాల వారిని 20 మంది రాజులు పరిపాలన చేశారు రెహబాము దగ్గర నుండి. రాజ్యము 12 గోత్రాలు కలిసి ఉన్నప్పుడు 3 రాజులు పరిపాలన చేశారు, సౌలు, దావీదు. ఇక మర్చిపోబాకండి, కలిసి ఉన్నప్పుడు 3 రాజులు పరిపాలన చేశారు, సౌలు గారు, దావీదు గారు, సొలొమోను గారు. విడిపోయిన తర్వాత ఈ 2 గోత్రాలుగా ఉన్న యోధా గోత్రాన్ని 20 మంది రాజులు పరిపాలన చేశారు.
ఈ 20 మంది రాజులు యూదుల్లో యోధా గోత్రం నుంచి వచ్చిన వారు, ఏళ్లలో నుండి యేసయ్య రావాలి, యూదుల్లో నుండి యేసయ్య రావాలి. అయితే ఈ రాజుల్లో కొంతమంది దేవుని మాట వినకపోయేదలికి దేవుడు అక్కడ వరకు పులుస్తా పెట్టేశాడు. వెళ్ళ ఆఖరి వాడు ఉన్నాడే, ఇక చివరిలో రాజు 20 మంది అన్నానే, ఈ 20 మంది రాజులు తర్వాత దేవుడు కొంతకాలం అలాగ ఆగిపోయింది. కానీ దేవుని ప్రణాళిక వాగ్దానం ఉంది కాబట్టి మరలా ఎలాగైనా యేసయ్య రావాలి కాబట్టి మరలా దేవుడు ఆ జనరేషన్లో ఎన్నుకున్నాడు. 20 మంది రాజుల తర్వాత వీళ్ళ పరిస్థితులు మారిపోయింది. అవి చెబుతాను ఈ రోజున, మీరు జాగ్రత్తగా వాక్యం విందురుగాక. దేవునికి స్తోత్రం. దావీదుతో దేవుడు చెప్పిన వాగ్దానం గుర్తు చేస్తున్నాం. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనం. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనం. నీ రాజ్యమును నిత్యము నీ రాజ్యము స్థిరమగును. దావీదు నీ సింహాసనము నిత్యము ఉండింది. దావీదు నీ సింహాసనం. దావీదులో నుండి యేసయ్య బయటకు వచ్చాడు కాబట్టి యేసయ్య సింహాసనం నిత్యము ఉండిద్దని దావీదుతో దేవుడు ఒక ప్రామిస్ చేస్తున్నాడు. నీకంటే ముందుగా సౌలు పట్ల నా ఆలోచన చేద్దాం అనుకున్నాను, కానీ సౌలు నా మాట వినలేదు, సౌలుని దూరం అయిపోయాడు, నా కృపకు దూరం అయిపోయాడు. కాబట్టి దావీదు నీతో నా వాగ్దానాన్ని స్థిరపరుస్తాను. నీలో నుండి వచ్చే పిల్లల్లో సింహాసనం ఉంటదే, రాజ్య సింహాసనం, అది నిత్యము స్థిరపరచబడును. అది వెన్నడు నీ బిడ్డలు విడిచి వెళ్ళదు, నీ బిడ్డల్ని విడిచి వెళ్ళదు. నీ సింహాసనం స్థిరంగా ఉండిద్ది, నీ బిడ్డల్ని విడిచి వెళ్ళదు. ఈ సింహాసనం స్థిరంగా ఉండిద్దని దేవుడు వాగ్దానం చేశాడు. 1947లో మన స్వతంత్రం వచ్చిన తర్వాత 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని స్వతంత్రంగా పరిపాలన చేసుకున్నప్పుడు మనకు ప్రధాని ఎవరు? నెహ్రూ గారు. ఆయన నెహ్రూ గారి కుమార్తె ఎవరు? ఇందిరాగారి కుమారుడు ఎవరు? ఆయన కుమారుడు ఎవరు? ఆయన భార్య ఎవరు? సోనియా. ఆయన కుమారుడు ఎవరు? ఆయన అంతవరకు అక్కడి వరకు ఆగిపోయింది. ఇంతవరకు మీకు అర్థమైంది. ఎందుకు ఆగిపోయిందో తర్వాత మనకు అనవసరం. ఏమి జరిగిందో, ఎందుకు ఆగిందో, లోసుకేందో పోసుకేందో దేవుడు తెలుసు, మనకు తెలియదు. ఇది కూడా ఆగిపోయింది. ఏది ఆగిపోయింది? యెషయా వంశవృక్షం మొద్దైపోయింది. దావీదుతో దేవుడు అన్నాడు, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అన్నాడు. దేవుడు ఒక మాట అన్నాడంటే ఇక అంతే. కానీ ఆ సింహాసనం రావడానికి యెషయా యొక్క వంశవృక్షం ఏమైపోయిందంటే మొద్దైపోయింది. యెషయాలో నుండి వచ్చిన పిల్లలు వాళ్ళు ఏం చేశారో ఇర్మియా గ్రంథంలో ఇర్మియా ప్రవచిస్తాడు. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 24 నుండి 30 వచ్చిన వరకు చక్కగా చదవండి. గలిబిలిగా చదవకుండా చక్కగా చదవండి. 22వ అధ్యాయము 24 నుండి 30 వరకు. యెహోవా సెలవిచ్చినదేమనగా యోధా రాజైన యెహోయాకీము కుమారుడగు కొన్య నా కుడి చేతికి శిఖా ఉంగరముగా ఉండినను దాని మీద నుండి నిన్ను ఓడదీసి వేసేదనని నా తోడు అని ప్రమాణం చేయుచున్నాను. నీ ప్రాణమును ఎవరు తీయజూచున్నారో, నీవు ఎవరికి భయపడుచున్నావో వారి చేతికి అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి. బబులోను అంటే కల్దీయుల భాష కాబట్టి కల్దీయుల చేతికి
ఓ కొన్య 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 తండ్రి ఎవరు? యెహోయాకీము. యెహోయాకీము ఎన్నో రాజు? యూదులకి ఎంతమంది రాజులు ఉన్నారని చెప్పాను? ఈ చివరి రాజులు వీళ్ళు. కొన్య అనేవాళ్ళు చివరి రాజులు. సిద్కియా, యెహోయాకీము వీళ్ళు చివరి రాజులు, 20వ రాజులు. అంటే యెషయికి దావీదు పుట్టాడని, దావీదుకి సొలొమోను పుట్టాడని, సొలొమోను తర్వాత రాజ్యం 2 ముక్కలైందని, 2 ముక్కలైన తర్వాత యోధా రాజ్యానికి ఫస్ట్ రాజు రెహబాము అని, రెహబాములో నుండి 20వ రాజు ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఈ మధ్యలో వాళ్ళని చెప్పుకుంటే చిన్నమాట దెబ్బతిని ఇంటికి వెళ్ళిపోతారు కనుక 20 మందిని ఆపేశా. చివరాయన చెబుతున్నా. చివరాయన యెహోయాకీము ఆడపొరుడుకు కొన్య ఏం చేశాడంటే, చదవండి. నిన్ను కనిన నీ తల్లిని నీ జన్మభూమి కాని పరదేశములోనికి మిమ్మల్ని విసిరేస్తా. మీరు ఆడ చచ్చిపోతారు. ఏడ విసిరేస్తాను? మీకు వాగ్దానం చేసి ఒక ప్లేస్ ఇచ్చాను, పాలు తేనెలు ప్రవహించు దేశం. ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో వచ్చినప్పుడు వీళ్ళకి దేవుడు ఏ దేశం ఇచ్చాడు? వాగ్దానం అబ్రహాముతో చెప్పాడు, మీ పిల్లలకి పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తారని. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో చక్కగా ఉండి, చక్కగా దేవుడు పెట్టిన ఆహారం తింటా, దానిమ్మకాయలు తలకాయంతో ఉండే బాగా పప్పు నొడుచుకొని గిన్నెకేసుకొని బొగ్గలపడ పొక్కుతా తిని, బాగా దేవుడిచ్చిన ఆహారం తిని ఒళ్ళు బలిసి కొవ్వెక్కి ఇష్టానుసారం పాపం చేసుకుంటూ వచ్చారు. ఆ పాపం చేసిన చివరి రాజులో యెహోయాకీము కుమారుడైన కొన్య. ఆ టైంలో దేవుడు ఎవరు లేపాడంటే, డైరెక్ట్ కొడితే తండ్రి ఏమని పడతారు? వయసు వచ్చిన పిల్లల్ని, వచ్చిన పిల్లల్ని చెప్తారు, అరే మాట వినరా, అడ్డగాడిదగా ఉండబాకరా, మాట వినరా. చిన్నపిల్లవాడైతే ఒక దెబ్బేస్తాను, చుట్టంత అయ్యేవు, అర్థం చేసుకొని చెప్పిన మాట, ముద్దు మొహవాడా అని తల్లిదండ్రులు చెప్తారు. దేవుడు ఏం చేశాడంటే, కొడితే వీళ్ళు లైఫ్ పాడైపోయిందేమని అనుకొని వీళ్ళు ఏం చేశాడంటే శత్రువుకి అప్పగించాలా. బబులోను రాజు కల్దీల ప్రాంతాన్ని పరిపాలన చేసే బబులోను రాజుకి వీళ్ళని ఏమన్నాడంటే, మిమ్మల్ని అక్కడికి ఇసిరేస్తా. వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారంటే రోడ్లో వేసి పొడికారం కొట్టినట్టుగా మిమ్మల్ని దంచుతారు. మామూలు కూడా దేవారం. అందుకని మన సొంత ఇంట్లో ఉంటే ఎట్లా ఉండిద్ది, అది ఇంట్లో ఎట్లా ఉండిద్ది. అది కొంపలో మిమ్మల్ని వేస్తా. బయటికి నీళ్ళు ఒక నేను పోటాడతారు, సబ్బు నీళ్ళు ఒక నేను పోటాడతారు, కసుపు టూటుతున్న ఎందుకు పోటాడతారు, అన్నం ఎందుకు ఇడేంతరని పోటాడతారు. ఆడంతా నరకమేరా మీకు నరకమే. అక్కడ 20వ రాజు గురించి, చివరి రాజు గురించి చెబుతున్నా. యెహోయాకీము కుమారుడైన కొన్య ఆలోచనమ్మా. నా కుడి చేతికి శిఖావంగరంగా ఉన్నాడు. నేనేం చేస్తానంటే, నా మాట ఇంట్లో కాబట్టి నిన్ను ఓడ చేస్తా ఈ ఉంగరాన్ని. ఇక నేను తట్టుకోలేను, నేనే ఓడ తీయబోతున్నా, నిన్ను పెరికేబోతున్నా అని ప్రమాణం చేసాను. నీ ప్రాణమును ఎవరు తీయాలనుకున్నారో, నీవు ఎవరికి భయపడుతున్నావు, వారి చేతికి అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి, కల్దీల ఆ ప్రాంతం వారి చేతికి మిమ్ముల్ని అప్పగిస్తున్నా. నిన్ను కనిన నీ తల్లిని మీ జన్మభూమి కాని పరదేశానికి మిమ్మల్ని గోరిగా ఇసిరేసినట్టు ఇసిరేస్తా. మీరు అక్కడే చచ్చిపోతారు. ఏమైపోయింది అక్కడ చచ్చిపోతే? మొద్దైపోవాలి. వంశవృక్షం ఏమైపోయింది? మొద్దైపోయింది. ఇప్పుడు మొద్దైపోయింది. మిమ్మల్ని అక్కడికి ఇసిరేస్తారు, మీరు అక్కడే చచ్చిపోతారు. వారు ఆ బబులోను ప్రాంతం నుండి తిరిగి రావాలని బహుగా ఆశపడు దేశం. ఏ దేశం? కానాను దేశం, వాగ్దాన దేశం. వాగ్దాన దేశంలో మీరు ఉండి మాటలు లేదయ్యా, మీరు మాటల్లా. నేను వాగ్దానం చేసి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు ఇచ్చా. ఆ దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వకముందు 7 జాతుల వారు ఉన్నారు, బలమైన వాళ్ళు. అక్కడ 7 జాతుల వాళ్ళందరూ దేవుడు ఎళ్ళగొట్టి, వీళ్ళు కట్టకపోయిన ఇళ్ళు,
త్రవ్వకపోయిన బావులు, నాటకపోయిన తోటలు, ఇవన్నీ రే బాబు ఈ ఇల్లు మీకే, సుందరంగా కట్టబడిన ఇల్లు వెళ్ళండి అన్నాడు. కట్టని ఇళ్ళు, త్రవ్వన బావులు, నాటని తోటలు, ఇవన్నీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చి కడుపార తినండి, అయితే నన్ను మర్చిపోబాకండి. కడుపారా తినండి, నన్ను మర్చిపోబాకండి. కోత కోసిన వెంటనే కొన్ని ఒడ్డు తీసుకెళ్ళి అటుకులు పట్టించుకోండి, పాలలు వేసుకొని తినండి, తినేటప్పుడు నన్ను గుర్తు చేసుకోండి. బియ్యాన్ని ఆ తొలిగా వచ్చే పాల బియ్యం ఉంటే ఆ బియ్యాన్ని కాస్త శనగపప్పు, కాస్త కొబ్బరి ముక్కలు, కాస్త బెల్లం వేసుకొని బుక్కలాడించుకుంటే తినండి. నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఆ తొలిగా వచ్చి ఒడ్డున్నాయే ఆ పచ్చి పచ్చి బియ్యం పాసివన్నీ వండుకోండి, కొబ్బరి ముక్కలు వేసుకొని, కిస్మిస్లు వేసుకొని, జీడిపప్పు వేసుకొని తినేటప్పుడు నన్ను గుర్తు చేసుకోండి, నేను ఇచ్చాను పంట అని. కడుపార తిని నన్ను ఏం చేయాలి మీరు? వీళ్ళు కడుపున్నా తింటున్నారంట, బేవన్నారు, దేవుడిని ఆరాధించట్లా. ఇక దేవుడు జోలేదు వీళ్ళకి. అందుకని చూసి 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 రాజ్యము విడిపోయిన తర్వాత 20 మంది రాజులు ఉన్నారే. మొదటి రాజు, రాజ్యం విడిపోయిన తర్వాత మొదటి రాజు రెహబాము, సొలొమోను కుమారుడు. సొలొమోను దావీదు కుమారుడు. దావీదు ఎవరి కుమారుడు? యేషీ కుమారుడు. విడిపోయిన తర్వాత 20 మంది రాజులు ఆఖరి రాజు గురించి చెబుతున్నా. వీళ్ళు దేవుని మాట వినకుండా అద్దు మీరితే మీరు అక్కడికి వెళ్ళిపోతారు, ఇక తిరిగి రారు, అక్కడే చచ్చిపోతారు. నీ తండ్రి ఇంటి వారు, నీ తల్లి ఇంటి వారు. చచ్చిపోతే దేవుని వాగ్దానం ఏమైంది? మొద్దైపోతుంది. ఇప్పుడు ఆ మొద్దుకు చిగురించాలి. యెషయా ముద్దైపోతే మరి ఎలాగా యేసుప్రభు వచ్చేది? అక్కడే చచ్చిపోతారని చెప్పేశాడు దేవుడు. ఇక తిరిగి మీరు రావాలని ప్రయత్నం చేస్తారు. చదువమ్మా. వారు తిరిగి రావాలని బహుగా ఆశపడిన మళ్ళీ కానాను దేశమునకు వారికి తిరిగి రారు. కొన్య అనే ఇతడు హేయమైన ఓటికొండ వంటి వాడా, ఓ పనికి మాలిన ఘటమా, అతడును అతడి సంతానమును విసరవేయబడి తాము ఎరగని దేశములోనికి ఎలాగు త్రోయబడిరి. దేశమా 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 యెహోవా మాట వినుము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ కొన్య అనే ఈ మనుషుల గురించి రాయండి. యెహోయాకీము యొక్క కొడుకైన కొన్య గురించి రాయండి. అతని సంతానములో ఎవడు వర్ధిల్లడు, వారిలో ఎవడును దావీదు సింహాసనమందు కూర్చుండడు. ఇక మీదట ఎవడును యోధాలో రాజుగా ఉండడు. ఎవరుంటారు? డైరెక్ట్ వే యేసయ్యే. దేవునికి స్తోత్రం. మీకు ఎంతవరకు అర్థమైందా? మామూలు విషయం కాదు ఇది. దేవుడు చెప్పేశాడు, జరగబోయని చెప్పేశాడు. దావీదు వంశవృక్షం ఏమైపోయిందంటే మొద్దైపోయింది, కొట్టివేయబడతారు, ఇక రారన్నాడు. దయగలిగిన దేవుడు దావీదుతో వాగ్దానం చేశాడు కాబట్టి యెషయా అనే మొద్దుని మళ్ళీ ఇచ్చేటప్పుడు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యెషయా అనే మొద్దుని మరలా చిగురింపజేస్తున్నాడు. ఆయన మాటిస్తే ఎన్ని తరాలు గడిచినా ఆయన మాట మారదు. దేవునికి స్తోత్రం. తరాలు మారిన, యుగాలు మారిన, మారని దేవుడు, మారని దేవుడు,
వాగ్దానం చేస్తే ఆయన మనిషి, ఆయన మనిషి కాదు, దేవుడు. దేవుడు ఏదైనా ఒక ప్రామిస్ చేస్తే భూమి ఆకాశములు గతించిపోయినా ఆయన మాట నెరవేరిద్దంతే. అబ్రహాం, నీ సంతానాన్ని దీవిస్తాను అబ్రహాం, నిన్ను వదిలిపెట్టిన అబ్రహాముతో అన్న మాట అబ్రహాము పిల్లల్లో జరిగించుకుంటూ అబ్రహాము పిల్లల్లో నుండి యేసు ప్రభు బయటికి రావాలి. మీకు అర్థమవుతుందా? ఎంత ప్లాన్ ఉంటుందో దేవునికి తెలుసా నీ పట్ల, నీ కుటుంబంలో ఒక తండ్రిగా ఉన్న నీ పట్ల, నీ పిల్లల పట్ల ఎంత ప్రణాళిక దేవుడికి ఉండిందో తెలుసా? ప్రణాళిక అనేది నీకు అర్థమైతే అసలు ఆ దేవుని యొక్క ప్రేమ, ఆ దేవుని యొక్క సంకల్పం నీకు అర్థమైతే నువ్వు దేవుని సాష్టాంగ నమస్కారం చేస్తావు. అర్థం కాక చాలా మంది వెళ్ళామా, కూర్చున్నామా, చెప్పింది అర్థం కాలేదు కదా, లేచి వెళ్ళామా, అలా జీవించి చచ్చిపోతున్నారు చాలా మంది. అర్థం కావట్లా. దేవుని ప్రణాళిక నీకు అర్థం కావాలి, దేవుని యొక్క ఆలోచన నీకు అర్థం కావాలి, దేవుని యొక్క సంకల్పం నీకు అర్థం కావాలి. దేవుడు ప్రణాళిక నీ కుటుంబం పట్ల ఎంత ఉందో వివరించి చెప్పకూడదా ప్రభు అంటే, నేను వివరించలేనయ్యా, చాలా తలంపులు ఉన్నాయి, ఏం చెప్పాలి నీకు, భూలోకం చాలదాం. అందుకని భయభక్తులు కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం. సింపుల్ వే ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే. నీ కుటుంబంలో మేలు అలాగా వస్తాయండి. నువ్వు పరిగెత్తాల్సిన అవసరం మేలు కోసం, మేలు నీ కుటుంబం మీదకి అలాగా వచ్చేసిందండి. ఒక టైం వచ్చిందా చూస్తాడు. ఆ టైంలో నువ్వు జయించుకుని ఒక మెట్టెక్కితే, కడాంధకరపు లోయలు అనుభవాలు దాడితే, ఆ తర్వాత ఆశీర్వాదాలు దేవుడు తీసుకొస్తాడు. యెషయా చెట్టు ఏమైపోయిందంటే మొద్దైపోయింది. దాన్ని యెషయా ప్రవచిస్తున్నాడు. ప్రవక్త అయిన యెషయా ప్రవక్త, ప్రవక్తలందరిలో పెద్ద ప్రవక్త యెషయా ప్రవక్త. ఆయన ప్రవచిస్తున్నాడు, యెషయీ మొద్దు నుండి చిగురు వచ్చును. ఇక్కడ ఏమంటాడంటే, ఇక ఆగిపోయింది, ఇక మీరు అక్కడ చచ్చిపోతారు, బొమ్మలోనికి వెళ్ళిపోయి, ఇక మీరు రాలేరు అన్నాడు. మీ తండ్రి వాళ్ళు రారు. అదే యోధా గోత్రంలో నుండి దేవుడు ప్రాముఖ్యం చేసినట్లుగా ఆ యోధా గోత్రంలో నుండి మళ్ళీ ఇంకో జనరేషన్ పుట్టుకొని, ఇప్పుడు నీవు నగరం వెళ్ళాలండి, నగరం వెళ్ళాలంటే ఎటు వెళ్ళొచ్చు? సిరిపూడి మీదుగా వెళ్ళొచ్చు, కాలువకట్ట మీదుగా వెళ్ళొచ్చు, పుదినూరుపాలి మీదుగా వెళ్ళొచ్చు, చెరుకుపల్లి మీదుగా వెళ్ళొచ్చు, రెక్కలుంటే పైగా వెళ్ళొచ్చు. ఒక ఛానల్ ఆగిపోయింది. ఏ ఛానల్? కొన్యా, యెహోయాకీము అనే ఛానల్ ఆగిపోయింది. దేవుడు అదే జాతిలో ఇంకో ఛానల్ పట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం. మాట వినకపోతే చెమ్ముని ఇసిరేసినట్టు ఇసిరేస్తాడు అంతే దేవుడు. చెమ్ముని ఇసిరేస్తావే, కోపం వచ్చినప్పుడు సట్లు ఇసిరేసి టప్పా టప్పా అవుతూ ఉంటారే, ఇసిరేస్తాడు దేవుడు. పక్కన పడేసేస్తాడు దేవుడు. పనికి రాని వ్యక్తివని చెమ్ముని ఇసిరేసినట్టు ఇసిరేస్తాడు. నేను ఇసిరేస్తాను. యాడ్ నుండి? కానాను దేశంలో నిన్ను, బబులోని దేశం ఇసిరేస్తాను నిన్ను అన్నాడు. ఇక అక్కడ చచ్చిపోతాడు, రావు అన్నాడు. అయితే దేవుని యొక్క వాగ్దానం ఉందగా, దావీదుతో వాగ్దానం చేశాడుగా, యెషయా కుమారుడు దావీదుతో వాగ్దానం చేశాడుగా, నీ సంతానమునకు నా సింహాసనము నిత్యము స్థిరపరుస్తా. మరి దేవుడు ప్రేమ కలిగిన దేవుడు మరి రావాలిగా, సింహాసనం రావాలిగా. అందుకని ఇప్పుడు ఏమైందంటే యెషయా ముద్దు మళ్ళీ ఏమవుతుంది? చిగురిస్తుంది. దేవునికి స్తోత్రం. యెషయా ముద్దు చిగురిస్తుంది. అదే ఇర్మియా ఒక మాట మాట్లాడతాడు. 23వ అధ్యాయం 5వ వచనం. 22లో ఇర్మియా అలా మాట్లాడిన తర్వాత 22వ అధ్యాయంలో 23వ అధ్యాయంలో ఇర్మియా ఇంకొక విధంగా మాట్లాడుతున్నాడు. చూడండి, యెహోవా ఇలాగు సెలవించుచున్నాడు,
రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. 22వ అధ్యాయంలో ఆయన మాట్లాడిన మాట ఎలాగుంది? ఒక అధ్యాయం దాటిన తర్వాత ఎలాగుందంటే దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, రాబోయే దినాలలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును. దేవునికి స్తోత్రం. మొత్తైపోయిన యెషయా వంశ వృక్షం మరలా చిగురు పట్టుకొని వస్తుంది. దావీదు దగ్గర నుండి, వారి సంతానంలో నుండి మరలా వచ్చిందని మళ్ళీ ఇర్మియా మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదులో నుండి చిగురు వస్తుంది, యెషయా మొద్దులో నుండి చిగురు వస్తుంది, దావీదులో నుండి నీతి చిగురు వచ్చును. ఎవరయ్యే నీతి చిగురు? నీతి చిగురు ప్రభువైన యేసుక్రీస్తే. నీతి చిగురు ప్రభువైన యేసుక్రీస్తే. దావీదులో నుండి నీతి చిగురు వస్తుంది. ఆ నీతి చిగురే ప్రభువైన యేసుక్రీస్తు. మొద్దైపోయిన యెషయా యొక్క వంశవృక్షం మరలా చిగురించుకుంటూ మరలా వృక్షంగా మరలా శాఖోపశాఖలుగా మార్చబడి వస్తూ ఉంది. ఈ రాజ్యాన్ని నీతి చిగురు అనే యేసయ్య యుగ యుగాలు పరిపాలన చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. యుగ యుగాలు పరిపాలన చేయబోతున్నాడు. నీతి చిగురు వస్తుంది. మరియమ్మ భర్త అయిన యేసేపు యోధా గోత్రం. మరియమ్మ భర్త అయిన యేసేపు యోధా గోత్రం. యేసేపు మరియమ్మను ప్రధానం చేసుకున్న తర్వాత మరియమ్మను పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకము చేసుకొనెను. మీరు కిందకి వెళ్ళిపోవాలి మత్తయి సువార్తలో. ఇప్పుడు అవసరం లేదు. ఆగిపోయింది. బబులోను దేశం వెళ్ళిపోయారు కదండి. మీకు కావాలి అది? బబులోను దేశం వెళ్ళారని మత్తయి సువార్త 1వ అధ్యాయము 11వ వచనం చదవండి. అంటే అంతకు ముందు వాళ్ళు అందరూ మామూలుగా ఉన్నారు. ఆ తర్వాత యూదులు బబులోను కొనిపోబడిన కాలమందు యెషయా యెకొన్యాను అతని సహోదరుల కనెను. బబులోను కొనిపోబడిన తర్వాత యెకొన్యా షయల్తీయేలును కనెను. షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను. జెరుబ్బాబెలు అబీహూదును కనెను. అబీహూదు ఎలియాకీమును కనెను. ఎలియాకీము అజోరును కనెను. అజోరు సాదోకును కనెను. సాదోకు ఆకీనును కనెను. ఆకీను ఎలీహూదును కనెను. ఎలీహూదు ఎలియాజరును కనెను. ఎలియాజరు మత్తానును కనెను. మత్తాను యాకోబును కనెను. యాకోబు మరియ భర్త అయిన యేసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. దేవునికి స్తోత్రం. మళ్ళీ ముందు చిగురిస్తుంది. దావీదులో నుండి నీతి చిగురు వస్తుంది. యెషయా వంశపు వృక్షం మొద్దైపోయింది. మళ్ళీ నీతి చిగురు వస్తుంది. అది చెట్టు అయిపోద్ది, పెద్ద వృక్షం అయిపోద్ది. ఆ వృక్షమే, ఆ చెట్టే, ఆ నీతి చిగురే ప్రభు అయిన యేసుక్రీస్తు 2021 సంవత్సరం క్రితం ఈ భూమి మీదకి మానవ అవతారం ఎత్తుకొని వచ్చాడు. ఆయన సింహాసనము తరతరాలు ఈ భూమి మీద స్థాపించబడుతుంది. ఆయనకు ఒక ప్రజలు, ఆయనకు ఒక జనాంగాన్ని, ఆయనకు ఒక రాజ్యాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ దేవుడు తండ్రికి ఒక రాజ్యాన్ని స్థిరపరుస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఏం చెప్పాడంటే, యేసయ్య పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందండి, మారు మనసు పొంది బాప్తిజం పొందండి అని చెప్పాడు. వీళ్ళందరినీ శిష్యులుగా చేయండి అన్నాడు. శిష్యులుగా అయిన ఈ జనాంగం అంతా ఈ ప్రపంచంలో కోట్ల కొద్ది ప్రజలైపోయారు. ఈ కోట్ల కొద్ది ప్రజల్ని యేసుప్రభువు అన్నాడంటే, తండ్రి కోసం నేను ఒక రాజ్యముగా వీళ్ళు కడుతున్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం.
ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను దేవునికి, మన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా చేశాను. మన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా, ఇటు చూడండి, మన తండ్రి అయిన దేవునికి ఆయన ఒక రాజ్యముగా చేశాను. దేవునికి స్తోత్రం. యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి ఆ రక్తం ద్వారా మనల్ని కడిగి శుద్ధి చేసి విమోచించబడి జనాంగాన్ని తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా చేస్తున్నాడు. చేసిన ఆ దేవుడు ఏమంటాడంటే, అది సదాకాలం ఉండే రాజ్యం, అది యుగాయుగములు ఉండే రాజ్యం, అది శాశ్వతమైన రాజ్యం, అది అంతము లేని రాజ్యము. ఆ రాజ్యాన్ని తండ్రి కోసం కుమారుడిని క్రీస్తు ఒక రాజ్యాన్ని తయారు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మరలా భూమి మీదకి రాబోతున్నాడు యేసు రాజుగా. దేవునికి స్తోత్రం. ఆ నీటి చిగురే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇలా మీకు చెప్పుకుంటూ వెళ్ళాలంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఒక్క రిఫరెన్స్ చూపించేసి నేను ముగిస్తాను. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం, లాస్ట్ మాట. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం, జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ప్రధాన యాజకుడవైన యెహోషువ జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో, చిగురు అను నా సేవకుడు రప్పింపబోచున్నాను. దాంట్లోనే ఉందా? ఆ చివరిలో ఉన్న పదం కావాలి మనకి. చిగురు అను నా సేవకుణ్ణి నేను రప్పింపబోచున్నాను. ఎవరు ఈ చిగురు? చిగురు అని నా సేవకుడు ఎవరు? యేసుప్రభు దేనికి వచ్చాడు? భూమి మీదకి సేవ చేయడానికే వచ్చాడు. చిగురు అని నా సేవకుడిని నేను ఈ భూమి మీదకి రప్పించబోతున్నాను. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ భూమి మీదకి పంపించెను. ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆకాశమునకు ఇంత నక్షత్రము వెలసింది, వింత తార ఒకటి పుట్టింది. వింత తార పుట్టిందని అర్థము పోయి ఒక గొప్ప రాజు పుట్టాడని అర్థం. ఆ తారను చూసుకొని జ్ఞానులు ప్రయాణమై వెంబడించుకుంటూ హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. ఆ తార ఎక్కడికి వెళ్ళిందంటే యేసు ప్రభు ఉన్న చోటకి వెళ్ళిపోయి ఆగింది. దేవునికి స్తోత్రం. తార వెలసింది అని పాడుకుంటావే, అదే. అర్థమైన వాళ్ళు పలావ్ తిన్నట్టుండిద్ది, అర్థం కాని వాళ్ళకి ఎరగార పచ్చడి తిన్నట్టుండిద్ది. ఎరగార పచ్చడి తిన్నారో పలావ్ తిన్నారో అది మీ ఇష్టం. నేను మామూలు బొమ్మల హోటల్ నుండి మీకు పెట్టాను. మీకు అది పచ్చడో లేకపోతే బిర్యానీ లాగుందో నాకు అర్థం కాదు. కాబట్టి యెషయా మొదటి ఏం పుట్టింది? చిగురు పుట్టింది. దేవునికి స్తోత్రం. ఈ మాటలు దేవుడు మన వినికిడిలోనూ దీవించునుగాక. ఒక్క 5 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఈరోజు అందరూ మోకరించండి. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి. చెయ్యండి ప్రార్థన చెయ్యండి అని నేను అన్నాను. చోచో అని మీరు నోరు తెరిచి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయండి.